మెరుపు కలలు. డాక్టర్, ఇప్పుడు నేను చేసిన దాన్ని బట్టి తనకి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూ స్పీచ్ థెరపీ చేపిస్తే మాట వచ్చే అవకాశం ఉంది. అలాగే డాక్టర్. దానికి కొన్ని టెస్టులు చేయాలి. అలాగే డాక్టర్, చేయిస్తాను. రేపు తీసుకురమ్మంటారా? రేపు కాదు, నేను ఢిల్లీ వెళ్తున్నాను. 2 రోజుల్లో వస్తాను. రాగానే కాల్ చేస్తాను. హాస్పిటల్కి తీసుకురండి. అలాగే డాక్టర్. అమ్మా, మీరన్న పరీక్షలు మీరు చెప్పినట్టు చేస్తే ఎన్ని రోజుల్లో మాట వస్తుంది? చూడండమ్మా, మనం ప్రయత్నం మాత్రమే చేద్దాం. ఇన్ని రోజులు అని చెప్పలేను. కానీ తనకి మాట వచ్చే అవకాశం మాత్రం ఉంది. సంగీత, వెళ్ళొస్తాను వాసు. నేను వచ్చాక అలాగే. ఫోన్ చేస్తాను. హాస్పిటల్కి అలాగే తీసుకురండి. డాక్టర్. డాక్టర్, చూసావా సమయం, సంగీతకి మాట వస్తుందట. నేను అదే కోరుకుంటున్నానత్తయ్య. ఓసే బుడతా, నీకు మాట రాగానే నా కోసం మంచి పాట పాడాలి, సరేనా? నాకు నమ్మకం వచ్చిందమ్మా. ఖచ్చితంగా సంగీతకు మాట వస్తుంది. అమ్మ మీటింగ్ నుంచి ఇంకా వచ్చినట్టు లేదు. సంగీత వాళ్ళు వచ్చినట్టున్నారు. పాపం అత్తయ్య, మనం కనిపించగానే ఎలా తల్లడిల్లిపోయిందో చూసావా సంగీత? నిన్న అమ్మ అన్ని మాటలన్నా కూడా అదేం పట్టించుకోకుండా అసలేం జరగనట్టు మన గురించి ఎంత అలా తాపత్రయపడిందో. అమ్మ కూడా అత్తయ్య మనసు అర్థం చేసుకుని మనం అందరం కలిసిపోతే ఎంత బాగుంటుంది. వాళ్ళత్తయ్యని కలిసి మాట్లాడొచ్చారా? ఏమందో ఏమో. ఏమైంది సంగీత? అదెవరో బయట గట్టిగా మాట్లాడుకుని వెళ్తున్నారులే. ఆయన ప్రతిదానికి ఇలా భయపడితే ఎలా? డాక్టర్ గారు చెప్పినట్టు నువ్వు డైలీ స్పీచ్ థెరపీ చేయించుకుంటే త్వరలోనే మాటలు కూడా వస్తాయి. డాక్టర్ ఏంటి? మీరు వెళ్ళింది గుడికి కదా? డాక్టర్ అని ఏదో స్పీచ్ థెరపీ అని మాట్లాడుకుంటున్నారేంటి? అమ్మో, ఇప్పుడు మమ్మీకి మేము అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళాము, అక్కడ బావ ఒక డాక్టర్ని తీసుకొచ్చారు అని తెలిస్తే? అంటే మేం గుడికి వెళ్తే అక్కడ మా ఫ్రెండ్తో పాటు ఒక డాక్టర్ కూడా వచ్చారమ్మా. అతను సంగీత గురించి తెలుసుకుని రిపోర్ట్స్ అన్నీ చూశారమ్మా. అతనే చెప్పాడు మన సంగీతకి త్వరలోనే మాటలు వస్తాయని. అవునా? అవును. సంగీత ఫైల్ తీసుకెళ్ళలేదు కదా మీరు? అతనికి రిపోర్ట్స్ ఎలా చూపించారు? అమ్మా, అంటే అమ్మా, అది ఒక రిపోర్ట్ సాఫ్ట్ కాపీ నా ఫోన్లోనే ఉందమ్మా. ఓహో, మంచి పని చేసావు. అలా ఉండటం వల్ల ఎప్పుడైనా కావాలంటే రిపోర్ట్స్ మన దగ్గరే ఉంటాయి. అవునమ్మా, నువ్వెళ్ళని పని ఏమైంది? నాకు తెలిసి నెక్స్ట్ మంత్ మనం శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తామనిపిస్తోంది. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి. మంచి విషయం అమ్మా.